ఒక బృందావనంలో ఉంటే ఎలా ఉంటుంది అట్లా ఉంది. ఒక బృందావనం సోయగం. ఎక్కడ పెయిన్ అనేది లేదండి. ఫస్ట్ లవ్ మొక్క అంటండి, లిసియాంతస్ అండి ఇది. దీని పేరేంటో తెలిస్తే చెప్పండి మీరు. ఎప్పుడు చూడండి కాయలు, చిగురు, పూత, పిందెలు. కేరళ కొత్తిమీర అది. ఇది వచ్చేసి ఢిల్లీ సోర్ అండి. సస్సెల్ స్ప్రౌట్స్ ఇవి ఇట్లా బుడ్డి బుడ్డి క్యాబేజీ లాగా వస్తాయి. డ్రాపింగ్ చింత అంటండి. కిలో కారపొడి వచ్చేసి 3500 అట. ఇది వాళ్ళు మనకి గిఫ్ట్ అన్నమాట. ఇది నా కోసమే. తీగుందా? విచిత్రంగా ఉంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, చాలా సంతోషపడాలని ఈరోజు వీడియో అండి. నిజంగా ఐ ఫీస్ట్ ఈరోజు వీడియో. చంద్రావతి గారి ఇంటికి వచ్చానమాట. గార్డెన్ ఫోటోలు పెడితే మామూలుగా క్యాజువల్గా అసలు ఎలా పూసినాయో చూడండి అని పెట్టారు. బస్ చంద్రావతి గారు నేను చూడటం కాదు, అందరికీ చూపించాల్సిందే, నేనైతే వచ్చేస్తానని చెప్పి వచ్చాను. నిజంగా వచ్చినందుకు అలా ఉందన్నమాట. కళ్ళ నిండుగా టచ్వుడ్. మళ్ళీ ఎక్కడన్నా మీ తోటకి దిష్టి తగిలిద్దేమో. అదే ఉండదులేండి. మనకి ఎంతమంది చూసి హ్యాపీగా ఫీల్ అయితే అంత మనకి హ్యాపీ. అది చంద్రావతి గారి ఇంటికి వచ్చానండి. ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఒక బృందావనంలో ఉంటే ఎలా ఉంటుంది అట్లా ఉంది. ఫస్ట్ అయితే మన కంటి ముందు ఇక్కడ చూడండి చామంతులు. మొన్న మీరు ఫోటో పెట్టినప్పుడు ఇంకా బాగుంది, ఇంకా చాలా బాగుంది అప్పుడు. అసలు చూసారా? ఇవన్నీ కూడా కొంచెం ఎంత అందంగా ఉందో కదా. ఒకటే కంటైనర్ అండి ఇది, ఒకటే మొక్క. అదే టబ్ లో పెట్టారు కదా. టబ్ లో 100 రూపీస్ టబ్ లో పెట్టాను. ఇది మొత్తం ఇప్పుడు పూత అయిపోయినా కట్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఇవ్వండి పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చూడండి. అవి నెక్స్ట్ మళ్ళీ రైనీ సీజన్. అసలు ఇట్రండి ఇక్కడ మళ్ళీ అదిగోండి అక్కడ వెనకమాల ఒక బామన్ నుంచోబెట్టారు గోపిక లాగా. మళ్ళీ దాని తలలో కూడా ఏదో పెట్టారు ఊరికి వదిలేకుండా. అది అవే ముల్చేయండి బాబు. అవునా? ఆయిల్ పడిందేమో అవే ముల్చేయండి. ఓకే, మరి ఏ మొక్కలు ఏమో తెలియదు కానీ అవే ముల్చేయి. సూపర్. అసలు ఇది చూడండి, చేతులకు సరిపడా సీతమ్మ వారి కలర్ ఫుల్ రెడ్, ఫుల్ ప్యూర్ రెడ్. గింజలు ఉంచండి, గింజలు ఉంచుతానండి. ఇవేనా మన వాళ్ళకి అందరికి కూడా, అందరికి కూడా. ఇంకా నా వెనక బంతి, చామంతి, అసలు ఏముంది ఏమి లేదు. గులాబీలు, రేర్ వెరైటీస్ అన్నీ కూడా పెట్టుకోవటం కాదండి, దాన్ని మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంట్. మళ్ళీ ఏమన్నా ఖర్చు చేసి స్టాండ్లు చేపిచ్చేసారా, ఎక్కువ ఖర్చు పెట్టారా అంటే లేదు. ఇక్కడ కింద చూడండి దేని మీద ఉన్నాయో మొక్కలు. ఇవి మన ఎదురు బొంగులతోటి చేసిన తడికల్లాగా మూడు మనకి ఇట్లా చేస్తారు కదా, అవి దాని మీదే పెట్టేశారు. దాని కింద స్టాండ్స్ అండి, అంతే. రింగ్ స్టాండ్స్ 3 పెట్టానండి. ఈ చివరి ఒకటి, ఆ చివరి ఒకటి, మధ్యలో ఒకటి. చక్క బరువు ఆపుతున్నాయి, నీట్ గా ఉంది. ఖర్చు తక్కువ అండి. ఐరన్ చేయించామనుకోండి అది రస్ట్ పట్టను, పాడవను. నేను స్టార్టింగ్ లో ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి చూపించేది ఒక్కళ్ళకి ఉపయోగపడినా హ్యాపీగా అనిపిస్తుంది. నేను స్టార్టింగ్ లో చాలా ఖర్చు చేసి స్టాండ్స్ చూపించాను. మొత్తం ఇప్పుడు అన్ని శిథిలావస్థలో ఉన్నాయి, పడిపోతాయి, ఇంకా తీసే స్టేజ్ లో ఉన్నాయి అనమాట. ఇవి 3-4 years వస్తున్నాయండి ఈజీగా. ఏం పాడవు. మనకి 200-300 అయితే ఒక స్టాండ్ వస్తుంది, ఒకటి వస్తుంది, తడికి వస్తుంది. 3-4 years వస్తున్నాయి చక్కగా. మన లో మెయింటెనెన్స్, దాన్ని ఏం లేదు. అది పాడైనాయంటే మళ్ళీ తీసేస్తాం, కొత్త వేసేసుకుంటాం. కాదండి, ఇప్పుడు ఇన్ని మందారాలు పువ్వులు అన్నీ కనిపిస్తున్నాయి, దేనికి కూడా నాకు పేను బంక అన్న టైపు ఏం కనిపించలేదు. అసలు మెయింటైన్ చేస్తున్నారు మీరు? ఎక్కడ కూడా పెస్ట్ ఉండదండి. నిజం చెప్పాలంటే నేను కనీసం నీమ్ ఆయిల్, పెస్ట్ ఆయిల్ కూడా నేను వాడట్లేదండి. ఓకే, దానికి రెసిస్టింగ్ పవర్ అంత పెంచారు మీరు. అంతే అంతే. ఏం వేస్తున్నారండి? మనం ఆర్గానిక్ సునీత గారు, ఎందుకంటే గొర్రెలు మనకి నాటు ఆవు పేడ ఎక్కువ, నేను అదే వాడతాను. గోశాలకు వెళ్ళేసి అవే తెచ్చి మంచిగా ఆరబెట్టేసి అవి గోట్ మెన్యూరు, మన కౌ మెన్యూరు, వర్మీ కంపోస్ట్, అవి దాంట్లో మళ్ళీ మనం అన్ని రకాల బయో ఫర్టిలైజర్స్ యాడ్ చేసేసి బస్తాల్లో వేసి మూట కట్టి పెట్టేస్తామండి. ఓకే, అవి మాగడానికి మనకి ఏదంటే బయోచారాన్ని కూడా మనం తయారు చేస్తాం కదా, బొగ్గు పొడితో తయారు చేస్తాం కదా, అది కూడా ఒక 10 kgs దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, నీమ్ పౌడర్ అన్ని కలిపి మొత్తం సాయిల్ మిక్స్ చేసుకుని. మట్టి చూడండి ఒకసారి ఎట్లా ఉందో.
సో టీ పొడి లాగా ఉంది అనమాట మట్టి. 10 కంటైనర్స్కి ఒక బ్యాగ్ వేస్తానండి. 40 kgs బ్యాగ్, ఒక 10 కంటైనర్స్కి ఒక బ్యాగ్ కలుపుకుంటాను ఎరువు. మళ్ళీ కొత్తవి నేను మట్టి మళ్ళీ కొత్తవి తేవడము మళ్ళీ కలపడం ఏమి ఉండదు. ఇదే మట్టి మళ్ళీ దిమ్మరిస్తాను, అందులో మళ్ళీ ఈ ఒక బ్యాగ్ ఇది కలిపేస్తాను. మంచిగా అసలు వేరే నేను మెన్యూర్ కూడా ఇవ్వలేదండి. ఒక సీజన్ మొత్తం ఇంకా అదే నడుస్తుంది. సీజన్ మొత్తం అదే నడుస్తుంది. వాటరింగ్ చేసుకునేటప్పుడు కింద కారకుండా చూసుకుంటే వేస్ట్ అవ్వదు. వేస్ట్ అంటే మనం ఓవర్ వాటరింగ్ ఇవ్వకూడదు. మన కంటైనర్లో ఎంతవరకు ఇవ్వాలో అంతవరికే ఇవ్వాలి. అదేలేండి, తడి తేమ ఉంటే చాలు కదా మనకి. అది కూడా మేము చూసుకుంటామండి. సాయిల్, ఈ సాయిల్ ఇట్లా పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది కదా. ఇట్లా ఇట్లా మాయిశ్చరైజర్ ఉంటే రేపు ఇవ్వడం ఇంకా అంతే చూసుకొని ఇస్తాం. ఇది చూడండి, మీరు పేరు చెప్పండి, నాకు పేర్లు చెప్పడం. లిసియాంతస్ అండి ఇది మనకి ఫారిన్ వెరైటీ చెప్పాలంటే. కానీ ఒక బ్లూమింగ్ అయిందంటే కరెక్ట్ 10 days పైనే ఉంటుంది ఫ్లవర్. మాది మొగ్గ వచ్చింది, నేను మా వాళ్ళకి చూపిస్తా పూస్తే. నేను ఇప్పుడు ఇంటికి అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, అంత బాగుంది. హైబ్రిడ్ గులాబీ కూడా పనికిరాదు. లోపల ఇప్పుడు చూడండి ఆ పుప్పుడి ఆ కలర్. ఈ క్రెడిట్ అంతా మన సిటీజీదేనండి. కరెక్ట్ చెప్పాలంటే మనకి మార్కెట్ లో నేను చాలా సర్చ్ చేశానండి లాస్ట్ ఇయర్, దొరకలేదు నాకు. సరోజ్ గారు ఎప్పుడైతే గ్రూప్ లో అనౌన్స్మెంట్ ఇచ్చారో లిసియాంతస్ తెప్పిస్తున్నా అంటే అమ్మ నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. అబ్బా మన గార్డెన్ లో కూడా ఉంటాయి. ఇది పువ్వు వస్తుంది అంటారా, విత్తనాలు వస్తాయి అంటారా ఇది వేస్తే? విత్తనాలు ఐడియా లేదండి, మనము కొత్త మొక్క కాబట్టి మనం చూడాలి దాని సంగతి ఏంటో. మరి అంటే మనకి ఎంత మాత్రం మనము ఇక్కడ వస్తుంది అని బాగా వస్తున్నాయి, కానీ బాగా వస్తున్నాయి. మంచి వైట్ ఎల్లో ఉంటుంది ఇందులో. ఎల్లో కన్నా నాకు ఎందుకో వైట్ బాగా అనిపించింది, ఎందుకంటే పెటల్స్ వచ్చి వైట్ లోపల ఎల్లో అందంగా ఉంది ఫ్లవర్. ఇంకోటి మందార చెట్టుకి కానీ ఎక్కడ పెయిన్ అనేది లేదండి. అంతే మనం మనుషులు ఎట్లయితే మనము రోగ నిరోధక శక్తి మంచిగా ఉంటే రోగాలు రావో, వీటికి కూడా అంతే అన్నమాట. బలమైన మెన్యూర్ ఉంటానండి, ఏ పెస్ట్ కూడా రాదండి. ఎప్పుడైతే చెట్టు మనకి బలం లేకుండా ఉంటుందో చెట్టు వీక్ అయిపోతుంది. వీక్ అయిందంటే ఖచ్చితంగా పెస్ట్ వస్తుంది. ఇక్కడ ఇదంతా మిక్స్డ్ ఉన్నాయి కదా, అటు గులాబీ తోటలోకి వెళ్దాం పదండి. ఈ బంతి కూడానండి ఇదివరకు సీజన్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆ సీజన్ కూడా లేదు. ఇప్పుడు ఎనీ టైం మనము చక్కగా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి బంతి చెట్టు కూడా ఇట్లా గుండులు లాగా పూస్తున్నాయి. అన్ని ముద్ద బంతి అండి, ఎంత బాగా అసలు చూడండి. చంద్రావతి గారికి మొక్కల గురించి చెప్పమంటే ఫేస్ లో ఒక గ్లో వచ్చేస్తుంది అనమాట. గ్లో వచ్చేస్తుంది. ఫస్ట్ లవ్ దీని పేరు. ఓ ఫస్ట్ లవ్ మొక్క అంటండి. అసలు కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో. అది అటు రేడియం గ్రీన్ అంటారు చూడండి, ఆ గ్రీన్. ఇందులో రెడ్ కూడా వస్తుంది, కానీ దానికన్నా ఇది బాగుంది, కలర్ బాగుంది. మందార పువ్వులు ఇవి మొత్తం నేను ప్రూనింగ్ చేశానండి, మొత్తం చిగుళ్ళు వచ్చేసి ఫుల్. మీ ద్రాక్షకాయలు ఎందుకు ఈసారి ప్రూనింగ్ చేయలేదండి, మా పనమ్మాయి హడావుడిలో చేయలేదు. ఇంకా నెక్స్ట్ మన జూన్ జూలై దానికి సీజన్. అవును, ఇంకా గులాబీ తోట అని చెప్పాను కదండి. ఇవన్నీ మీరు ఒకటి గమనించారు, ఇవన్నీ దేశవాళీ గులాబీలు కదా? లేదండి, మన కాశ్మీర్ గులాబీ. మనకి ముళ్ళు ఉండవు, అందుకే సేఫ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ముళ్ళు తగులుతుంది, అవి తగులుతూ ఉంటాయి మనకి ఇరిటేషన్, అందుకనే మొత్తం ఇవే పెట్టాను. అన్నీ కూడా కాశ్మీర్ గులాబీలు అంటండి. గుర్తులు కాశ్మీర్ గులాబీ కోసం కాశ్మీర్ ఎలా అవసరం లేదన్నమాట. అవసరం లేదు. ఏదో బ్లాక్ రోజ్ అంటారు కానీ బ్రౌన్ షేడ్ ఇప్పుడు అక్కడ కూడా ఉంది కదా, బ్లాక్ రోజ్. కానీ మధ్యలో కొంచెం పింకిష్ షేడ్ వస్తుంది. నేను తెచ్చిపెట్టా కానీ నాకు దొరకలేదు. అవునా? అది లాస్ట్ టైం నేను నర్సరీ మేళాలో తీసుకున్నా ఆ ప్లాంట్, బాగానే పూస్తోంది. ఓకే, ఎల్లో కలర్ మందారం, ఇవన్నీ కూడా మళ్ళీ బడ్స్ వస్తున్నాయి చూడండి, అన్ని ప్రూనింగ్ చేసి పెట్టారు. అంటే మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయింది అనుకోండి, అవి ఎండిపోతాయి మొక్కలు. ఇప్పుడు మంచు ఎండ రెండు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కట్ చేసామంటే బాగుంటుంది. మళ్ళీ వర్షాకాలం కూడా కటింగ్ ఇవ్వకూడదండి, ఆ కటింగ్ చేసిన ప్లేస్ లో వాటర్ పోతుంది, ఎక్కువ ఫంగస్ వస్తుంది, ఫంగస్ వస్తుంది. అందుకనేసి చిట్టి గులాబీలు అండి ఇవి ఆర్కిడ్ రోజెస్ అండి. ఇదిగోండి ఆర్కిడ్స్, ఇవి మొత్తం ఇలా వస్తాయి ఫ్లవర్స్. లాస్ట్ ఇయర్ అసలు ఎంత పూసిందండి, ఇప్పుడు మొత్తం మొగ్గుంది. మొత్తం ఇదంతా మొగ్గలే చూసారా. ఇది పోతూనే ఉంటుంది, కట్ చేసామనుకోండి మళ్ళీ వస్తూనే ఉంటుంది, మంచిగా వస్తుంటుంది. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో, ఒక్కొక్క కళాకృతి లాగా ఉంటుందండి. బ్లాక్ అంటే ఇదేంటి ముక్కుపడి కలర్. గులాబీ ఏమైందండి? ఉందండి, అడుంది. పోస్తున్నాయా? పోస్తున్నాయి. ఓకే, బాగానే ఉంది. దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, అయినా కానీ పూస్తూనే ఉంది పాప. అది దాన్ని కూడా పెస్ట్ లేదండి, ఆ మూల పడేసి ఉంచాను కదా. అసలు ఎంత అందంగా ఉన్నాయో అసలు. వైట్ కూడా వస్తుంది, వైట్ అక్కడ కలర్స్ ఉన్నాయి చూడండి, వైట్ అవన్నీ ఉన్నాయి. బాగున్నాయి. టబ్లోనే పెట్టారు కదా? టబ్లోనే పెట్టాను, అందుకే అది దాంట్లో కలర్స్ ఉన్నాయి. ఇది ఒక రకం వెరైటీ అండి, ఇది
ఇవి ఒక రకం వెరైటీ. దీంట్లోనే అక్కడ ఇంకో కలర్ ఉంది, అయిపోయింది ఫ్లవరింగ్. అసలు ఎంత బాగుందో. ఇవి మన నాటు గులాబీలు ఉంటారు చూసారా, భలే పుస్తాయండి ఇవైతే. ఎంత బాగా వస్తాయి ఫ్లవరింగ్ అయితే. బలంగా ఉంటే అందులో అన్ని టబ్బులు మార్చారు. అప్పుడు కుండీలు ఉన్నాయి కదా నేను వచ్చినప్పుడు. ఇవన్నీ టబ్లో వేసాను. కొన్ని గులాబీలు మొత్తం టబ్ వేసానండి. పెద్ద కంటైనర్స్ తీసుకున్నా మొత్తం, బాగుంటుందని అన్ని దీంట్లో తీసుకున్నాను. ఇంకా ఇటేమో ఒక ఇదంతా డిఫరెంట్ సెటప్. వీటికి ఎక్కువ ఎండలేని మొక్కలు ఇటు పెట్టుకున్నట్టున్నారు కదా. అవునండి, అవును. ఇంకోటి మీరు వీటిలో పెట్టడం మూలంగా ఈ పూల మొక్కలకు కూడా కొంచెం తక్కువ ఎండబడి కొంచెం ప్రొటెక్షన్, సమ్మర్ లో మంచి ప్రొటెక్షన్ అవుతుందండి. అదే పైన ఏమి షేడ్ నెట్ వేయకపోయినా కూడా. షేడ్ నెట్ అసలు లేటం లేదండి, తీసేసాను. ఏదో అప్పుడు ఆవేశపడి వేసాం కానీ అది గాలికి ఉండట్లేదు, ఎగిరిపోతుంది. ఆ వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని మీద ఉన్న డస్ట్ మొత్తం మొక్కల మీద పడుతుంది వాటర్తో పాటు. అవును, ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ ఎండ తక్కువ అవసరం ఉన్న మొక్కలు కదండి. ఇది వాటర్ స్టాగ్నేట్ తీసేసానండి, ఎందుకంటే భయం వేస్తుంది. అంటే దోమలు రాలేదు, దోమలు కూడా, చేపలు ఉన్నాయి కానీ ఎక్కడ మళ్ళా స్లాబ్ లోకి వాటర్ దిగుతాయో ఏమో అన్నట్టు భయంతో ఇదంతా నింపేశారు. మొక్కలు ఈ బోగన్విల్లా పెట్టేశాను, ఎందుకంటే అది ఎప్పుడు బ్లూమింగ్ ఉంటుంది. నెక్స్ట్ టైం కొంచెం హైట్ విగ్రహం తీసుకున్నామంటే చక్కగా అందంగా ఉంటుంది. ఇంకా ఈసారి కృష్ణుడు ప్లాన్ చేస్తున్నాను, బృందావనం లాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అది తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను ఈసారి. పేర్లు మనకు అవసరానికి గుర్తురావు, అందులో నేను మరీ వీక్లేండి కదా. దీని పేరు ఏంటో తెలిస్తే చెప్పండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది అనుకోండి, కానీ వీడియో మధ్యలో సెర్చ్ చేయలేం కదా. సెర్చ్ చేయలేం, అదే వచ్చిన ప్రాబ్లం. మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయండి. శాండ్ పేపర్ వైన్ పువ్వులో ఈ ఇత్తనం ఉంటుందని నాకు తెలియదు. మొక్క మళ్ళీ నా దగ్గర కూడా ఉంది, అంటే నేను అంత అబ్జర్వ్ చేయలే ఎప్పుడు. ఎందుకు చూపిస్తున్నానంటే మీ దగ్గర కనుక మొక్క ఉంటే విత్తనాలు సేవ్ చేసి చక్కగా ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇవ్వచ్చు కదా. ఇది ఇట్లా ఎండి రాలి పడిపోద్ది కదండి. సో ఇప్పుడు అంటే అవునా అంటున్నా నేను, అట్లా మీకు కూడా ఉపయోగపడుతుంది కదా. చక్కగా ఫ్రెండ్స్ షేర్ చేయొచ్చు కదండి మొక్కలు పెట్టి. నా దగ్గర 2-3 ఉన్నాయండి సాప్లింగ్స్, ఎవరైనా అడిగితే ఇద్దాము. అవి పడిమొచ్చాయి మనకి, అదే పేపర్ అది గాలికి ఎగిరిపోతాయి కదా. అసలు ఇగోండి ఇందాక కూడా చూసాను నేను, ఇది ఎందుకు పెట్టారు, బెలూన్స్ అవి ఆడతారు కదా పిల్లలు. ఇవి మనవి క్రాకర్స్ కి ర్యాకెట్స్ ఉంటాయి చూసారా, ఇవి పొడవు అయిపోయి అటు ఇటు పడిపోతున్నాయి. సరే పెట్టారు, అసలు దేన్ని వేస్ట్ బాని సపోర్ట్ కోసం అని ఇక పెద్ద కట్టెలు పెడితే బాగోదు, సరేలేనేసి ఈ కట్టెలు పెట్టాను అనమాట. నైస్. కొండమావిడి మాత్రం మిద్దె తోటలో ఉండాల్సిన మొక్క కదండి. అవునండి, అక్షయ పాత్ర లాగా. అక్షయ పాత్ర ఎప్పుడు చూడండి కాయలు, చిగురు, పూత, పిందెలు. నేను ఇటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ ఆ సైజ్ కాయలు ఉన్నాయి, ఫుల్ సైజు ఉన్నాయి. రోటి పచ్చడిలోకి పులుపు సరిపోతుందండి చక్కగా వేసుకుంటే. పప్పులో కూడా బాగానే ఉంటుందండి. పప్పులో వంకాయ కర్రీలో వేసుకున్నా బాగానే ఉంటుంది. వంకాయ మామిడికాయ టైప్ ఎక్కువ పులుపు ఉండదు కనుక సరిపోతుంది, కరెక్ట్ గా ఉంటుంది, మనకి కర్రీకి సరిపడా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, ట్రై చేద్దాం. అందుకని ప్రతి దాంట్లో ఉండాలి. ఇంక ఇది అంజీర్, ట్యాంకులో పెట్టిన చమ్మకాయలు అయితే విపరీతంగా అండి, అసలు ఎట్లా కాస్తున్నాయి అంటే పిచ్చగా కాస్తున్నాయి. అసలు చూడండి, అసలు చాలా మంచిదంట కదండి హెల్త్ కి, ఫైబర్ కానీ ఇవన్నీ ఇదిగోండి ఎప్పుడు ఉంటది. ఎంత మందికి ఇచ్చాను తెలుసా, ఫ్రెండ్స్ కి ఇచ్చాను, నైబర్స్ కి ఇచ్చాను. ఇది చెట్టుదైనా కానీ డ్రమ్ అయ్యేసరికేమోనండి వేరే మొక్కను రానివ్వలేదు, మొత్తం ఇది ఆక్యుపై చేసేసింది మొత్తం. చూసారా, అవును, అటు సైడ్ కూడా ఫుల్ కాపు ఉంది, ఫుల్ ఉన్నాయి కాయలు. చాలా మొండి మొక్క అండి చెప్పాలంటే. ఈ చిన్న టబ్బుల్లో మొత్తం ఎక్స్పెండ్ చేశాను మొత్తం అన్ని. ఇప్పుడు వేసానండి, కొత్తగా వేసాను ఇవన్నీ, 1 month అయింది వేసేసి. మొత్తం ఎక్కడ ప్లేస్ వేస్ట్ చేయకుండా అది మొత్తం ఉసిరి క్రాప్ మీద ఉంది చెట్టు, మంచిగా. ఇటు అసలు వెళ్ళడానికి కూడా లేదు, ఎక్కడ దూరం వెళ్తారు మొత్తానికి నీళ్ళు పోయాలంటే. ఎంతనండి మొత్తం క్లోజ్ చేసేసి నెట్ కట్టేశారనమాట, అంటే పందిర్లాగా ఇట్లా స్ట్రైట్ గా. దానికి దోస, సొర, చిక్కుడు కూడా ఉందండి. చిక్కుడు ఉంది, సొర ఉంది, సొర పిందెల మీద ఉంది సొర. ఇక్కడ మళ్ళీ గ్రో బ్యాక్ పెట్టాను కదా, ఇక్కడ మళ్ళీ సొర వేసాను. ఈ మళ్ళీ ఇక్కడ వచ్చేసి బీన్స్ పెట్టినట్టు. బీన్స్ కాదండి, బీన్స్ ఉన్నాయి, చెట్టు బీన్స్ అవి, ఫ్రెంచ్ బీన్స్. అవి కాకుండా ఫ్రెంచ్ బీన్స్. అవి కాకుండా నేను ఇది పెట్టానండి, స్వీట్ పొటాటోనా? స్వీట్ పొటాటో కాదు, స్వీట్ బీట్రూట్. అదేంటంటే షుగర్ మనకి ఫారిన్ లో ఏమవుతుందంటే, షుగర్ తయారు చేయడానికి మనకి చెరకు వచ్చేసి 11 నెలల పంట. ఇది షుగర్ బీట్రూట్ అనేది 6 నెలల పంట. ఎట్లా ఉంటుంది, దుంపేనా? దుంపలే, మన స్వీట్ పొటాటో లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆకు ఇప్పుడు దానికి వచ్చింది సేమ్ అది మన ఉంటుంది కదా, బీట్రూట్ లాగే ఉంటుంది ఆకు. వచ్చిందా?
లేదు మొక్కలు వేసానండి, ఇక్కడ అక్కడ గ్రో బ్యాగ్ మొత్తం అవి వేసేసాను. ఓకే, చిన్న చిన్నగా ఉన్నాయి. చిన్న సాప్లింగ్స్ మొన్ననే 4 days అయింది. కొనుక్కొచ్చారా సాప్లింగ్స్? నారు పోసాను, ఆన్లైన్ లో తెప్పించారా? తెప్పించి నారు పోసి వేసాను. కొత్త వెరైటీ కదా, చూద్దాం ఈసారి మనం అనేసి. సేమ్ మనం షుగర్ కేన్ నుంచి షుగర్ ఎలా తయారు చేస్తామో, ఇది షుగర్ బీట్రూట్ నుంచి కూడా సేమ్ షుగర్ అలాగే తయారు చేస్తారు. ఫారెన్స్ అంతా మనం ఏం చేయాలి? బీట్రూట్ పౌడర్ చేసుకుని దేంట్లో వేసుకోవాలి? వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనము స్వీట్ పొటాటో లాగా తిన్నా గానీ అదేలేండి, ఏదో ఒకటి చేసుకోవచ్చు. పండితే ఉంటాయి, అది పండితే ముందు ఏదో ఒకటి అంటే అది షుగర్ గా కన్వర్ట్ అయిన తర్వాత క్యాలరీస్ ఎక్కువ ఉంటాయంటండి. ఓకే, షుగర్ మనకి దుంప తీసుకుంటే అంత క్యాలరీస్ ఉండబట్ట. ఒక ఫీల్డ్ లో ఉంటే, ఫీల్డ్ అనే చెప్తా, ఇది కూడా దాంట్లో డీప్ నాలెడ్జ్ అనమాట. ఇంకా లోతుగా సర్వే చేస్తున్నారు. ఇంకా నిమ్మ మొక్కలు అయితే ఇంకా కొనరేమో కదా మీరు? నాకు ఎందుకంటే అన్ని స్టేజ్ల మొక్కలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉందా, అక్కడేమో స్వీట్ లెమన్, అక్కడ ఉందా ఫుల్ కాపు మీద ఉంది. ఇదేమో సూది నిమ్మ, ఇటు రైట్ సైడ్ ఉన్నది. అది తైవాన్ నిమ్మ అండి. ఏది? అది నాకు ఇది తైవాన్ నిమ్మ. గింజ ఉంటది కదా లోపల? గింజ ఉంటుంది కానీ కాయ బిగ్ సైజ్ ఉంటుంది. నాకు కాస్తున్నాయి అయితే, నాకు పేరు తెలియదు. పెద్ద కాయ కానీ ఎల్లో కలర్ రాదండి, గ్రీనిష్ గానే ఉంటుంది. అవును, తైవాన్ నిమ్మ అది. అవునా? అవతలది కమల, అది కూడా పూత మీద ఉంది. కమల మాది కూడా పూత వచ్చింది. ఇది వైట్ నేరేడ్ చూసారా? ఇది ఫుల్ ఫ్లవరింగ్ ఉంది, కాస్తుంది. బాగా టేస్ట్ ఉంటుందండి. ఇది బాగుంటుందండి. నాకెందుకు బ్లాక్ నేరేడ్ కన్నా ఇది బాగుంది, టేస్ట్ వైజ్ గా కూడా బాగుంది, ఇది మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే ఇది కాఫీ ప్లాంట్, ఇది కొత్తగా పెట్టాను. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్. ఏదో సరదా కోసం మన కాఫీ గింజలు కాసినాయి అని అంత లేదండి, ఏదో ఉండాలి మొక్క, మొక్క ఉండాలని పెట్టుకోవడమే కదా. క్యాలీఫ్లవర్, క్యాబేజీ మాకైతే ఫుల్ వస్తున్నాయండి క్యాబేజీలు. అవును, ఇది పర్పుల్ క్యాబేజీ. ఇది ఏం మొక్క అండి? అది మర్చిపోయాను, అది వచ్చేసి కేరళ పుదీనా. అవునా? కొత్తిమీర అండి. అవునా? మొక్క చూడండి, అది నలుపు చూడండి, కొత్తిమీర వాసనే వస్తుంది. కేరళ కొత్తిమీర. అది వైల్డ్ గా మనకు బుష్ గా పెరుగుతుంది, మన టబ్బు నిండా వస్తుంది. తీసుకున్నాను అంటే నర్సరీమేళలో వచ్చింది. ఎలిస్ గార్డెన్, ఎలిస్ వాళ్ళది స్టాల్ పెడతారు కదా, స్టాల్ లో తీసుకున్నాను. నేను ఈసారి రాలేదు కానీ ఇది ఫ్లవరింగ్ వస్తుంది కదండి. ఇది మళ్ళీ సీడ్స్ వస్తే సీడ్స్ తో కూడా గ్రో చేసుకోవచ్చు. మనం 2-3 కంటైనర్లో టబ్ లో పెట్టుకున్నామంటే కొత్తిమీర పని కూడా ఉండదు మనకి. సమ్మర్ లో స్మెల్ కూడా బాగుందండి. అవును, సమ్మర్ లో కొంచెం రాదు, పెంచడం కష్టం కదా, అప్పుడు ఇలా వాడు. ఇది కొత్త వెరైటీ, ఇది ఒకటి వేసాను. ఇది టమాటో, ఇవన్నీ. ఇది వచ్చేసి ఢిల్లీ సొర అండి. ఇప్పుడు పిందెల మీద ఉంది చెట్టు, బుడ్డి బుడ్డి కాయలు, బాగా అంత సైజ్ ఉంటుందండి కాయ. రౌండ్ సొర మంచిగా అనిపిస్తుంది. ఇవి కూడా అంతేనండి, తడికల మీద ఉన్నాయి మొత్తం. ఇవి కూడా మొత్తం తడికల మీద ఉన్నాయండి. బరువు ఆపదు అనుకోవడానికి లేదు. చూస్తున్నారు కదా చక్కగా మెయింటైన్. కాకర తీసేద్దామంటే మనసు ఒప్పట్లేదండి, వస్తూనే ఉన్నాయి. హాఫ్ కిలో వస్తూనే ఉన్నాయి. అటు కూడా ఉంది, గ్రీన్ వచ్చేసి వైట్ ఉంది. తీయటం ఎందుకులేండి, ఫ్రెష్ గా మళ్ళీ పెట్టుకుంటే సరిపోద్ది. వేస్తున్నారంటే ఒక సైడ్ మళ్ళీ ఇది గ్రో బ్యాగ్స్ కదా, ఒక సైడ్ మళ్ళీ కొత్త మొక్కలు అల్లుకుంటున్నాయి, ఒక సైడ్ పాత ఉన్నాయి. ఏమో మన ఇది. ఇంకా కూరగాయలకి ఏమన్నా స్పెషల్ టిప్స్? లాస్ట్ టైం కూడా చెప్పారు మీరు, చాలా మందికి హెల్ప్ అయింది అన్నారు. పెన్నాడు వంకాయలు కదా అవి? పెన్నాడు వంకాయలు అండి, ఫుల్ ఉన్నాయి చూసారా? అవును. దీనిలో మళ్ళీ కొత్తగా అన్ని గోంగూర వేసాను. మళ్ళీ ఇందులో టమాటోస్ ఉన్నాయండి, మొత్తం తీసేసి క్రాప్ అయిపోయింది కదా, అవి తీసేసి వేసాను. ఈ టమాటోస్ మొత్తం ఇటేసాను, గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఇవన్నీ. గ్రాఫ్టెడ్ టమాటోస్ ఇప్పుడు అంతా పూత పిందెల మీద ఉన్నాయి. ఇవి సిటీజీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. కానీ ఈసారి టమాటోస్ ఏంటో ఇట్లా ఆకులు నల్లగా అవుతున్నాయండి. దోమ టైప్ ఏదో వస్తుందండి అన్ని గార్డెన్స్ లో ఇదే ప్రాబ్లం. అవును, మాకైతే బాగా ఉంది. ఇంకా అవునా? మాకు ఇంకా ఉంది. లాస్ట్ టైం జామకాయకి దాదాపుగా ఒక 50 కాయలు ఏమో ఉన్నాయి మనం చూసిన. అవును, జామ చెట్లు, ఫ్రూట్ మొక్కలు కూడా మీరు ఇంట్రెస్ట్ గా పెంచుతారే? ఇవన్నీ ప్రూనింగ్ చేశానండి, ఎందుకంటే మనకు ముద్ర మొక్క ఉంటే క్రాప్ అనేది తగ్గుతుంది. అవును. ఇప్పుడు కనుక మనము కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇది మొత్తం ఏంటో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇవి చూసారా అండి? లాంగ్ మల్బరీస్ చక్క పెద్దగా వస్తాయి. అందుకే ఓ వావ్, ఇది చూసారా? ఇది లాంగ్ మల్బరీ. ఇది పండిపోయింది కదండి, ఇది హనీ మల్బరీ, లాంగ్ మల్బరీ. హనీ ఫ్లేవర్ మీరు తిని చూడండి, ఇది ఎంత స్వీట్ ఉంటుంది తెలుసా? మీరు మామూలు రాలిపోతుంది, రేపు మార్నింగ్ రాలిపోతుంది. పండిందంటే ఇంకా డార్క్ కలర్ రాదా? ఇంకా రాదు. హనీ మల్బరీ అంటే ఇంకా ఆ కలరే ఉంటుంది. ఇది మనకి గిఫ్ట్ అన్నమాట. టేస్ట్ చూడండి అది ఒకసారి. మనం కూడా తెచ్చుకున్నాం.
అస్సలు పులుపు అనేది లేదు. లేదు. కొంచెం అది పులుపు తగులుద్ది అంతేనా అవును, సంజన? అది చూసి ఆ కొమ్మ చూసారు ఎలా ఉంది, ఇట్లా వేల తోరాలు మాత్రం వేలాడుతుంది. తెచ్చుకుందాం అమ్మ, తోరణాలు లాగా వేలాడుతున్నాయి. అసలు సైజ్ చూసారా ఎంత పొడవు ఉందంటే ఒక మన వేల కన్నా పొడవు 4 ఉందండి. ఇంచుల పైన 4 ఇంచుల దాకా ఉంది. ఇంకా పైనే ఉందండి. అసలు ఇవి చూడండి, కిందే పూలు అనుకున్నారా? ఇది లాంగ్ మల్బరీ అండి, లాంగ్ కాగడ మల్లెపూల్లో కూడా ఇది లాంగ్ వెరైటీ. భలే అసలు పూలు చూడండి, ఆకులు లేవు, పువ్వులే. పూలే. ఇది గిన్నెమాలతి. ఆ గిన్నెమాలతి అది కూడా చూడండి ఎలా పూసిందో, ఫుల్ ఫ్లవరింగ్. అసలు చూసావా దీన్ని ఎందుకంటారు గిన్నెమాలతి అని? ఇట్లా గిన్నెలా ఉంటది, భలే మంచి వాసన వస్తుంది, మంచి స్మెల్ అండి. ఇది మీరు ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకోవాల్సింది. అది దాన్ని పట్టించుకోలేదండి, అది ఫీల్ అయ్యి నన్ను కింద తీసుకెళ్తావా లేదా అని అలా ఈ కోసిందట. సంవత్సరం బ్లూమింగ్ వచ్చింది తెలుసా? అదే దాన్ని అసలు పట్టించుకోలేదు, వదిలేసాను. కటింగ్ చేస్తూ వచ్చాను. మామూలుగా అయితే క్రీపర్ వెరైటీ ఇది, కటింగ్ చేస్తూ వచ్చానా, ఇది బుష్గా తయారైంది. పాపం విపరీతంగా పూలు వచ్చాయి. నువ్వు నన్ను పట్టించుకోవా, సరే నేనే నువ్వు నన్ను చూసేలాగా చేస్తాను అనుకుందేమో. అవును, ఈ బంతి ఇది ఒక వెరైటీ కదా. అవును, చిట్టి బంతి బాగా ఇట్లా గుండ్రంగా పొదల్లాగా వస్తున్నాయండి. అది వచ్చేసి బ్లూబెర్రీ పువ్వు వచ్చినట్టుందండి. ఏమోనండి, దాని అసలు జోలికి అని విపరీతమైన ముళ్ళ కంపండి అంటే కదా, మనకు కూడా కాస్తున్నాయి. అందుకే వేసాను, కానీ విపరీతమైన ముళ్ళండి. ఒక సైడ్ కు ఉండాలి, ఒక సైడ్ కు ఉండాలి. అందుకే డ్రాగన్ ఫ్రూట్ అది రెండవది ఇక్కడ పెట్టాను. మీ ఇద్దరం కొట్టుకోండి. ఎందుకు వచ్చింది నేను రెండవది ఇక్కడ పెట్టాను. ఇది వచ్చేసి డబల్ బీన్స్ అండి, మన ఎక్కువ బెంగళూరు పంట. అది లోన విత్తనాలే వండుకుంటారంట కదా. అంతే, లోపల విత్తనాలే పనికొస్తాయి. నేను 2-3 సార్లు అది క్రాప్ అయిపో వచ్చిందండి. ఇవి డ్రై అయితే ఏమో నానబెడతామండి, నానబెట్టేసి కర్రీ చేసుకుంటాం. నైట్ నానబెట్టి మార్నింగ్ పచ్చి కనుక వండుకోండి. డిజైన్ భలే ఉంది చూడండి. అలాగే వండుకుంటాం. మంచి రిచ్ ప్రోటీన్స్ ఉంటాయండి దాంట్లో. అవునంట, చాలా హెల్త్ కి చాలా మంది మసాలా వేసి కర్రీ చేయండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనకు తక్కువ మనం వాడటం. బెంగళూరు సైడ్ అన్ని కాస్ట్ కూడా ఎక్కువ అండి అవి. అవునా, బీన్స్ కొంచెం కాస్ట్ కూడా అంటే కాపు తక్కువగా వస్తుందండి, దాని మూలంగా కూడా అయ్యి ఉండొచ్చేమో. అది ఏం లేదండి, నాకు ట్రిప్ కి 1/2 కిలో అట్లా వస్తున్నాయి. బ్రోకలీ కాదండి అవి, కాదు బ్రోకల్లీ కాదండి, స్ప్రౌట్స్ అనేది అంటారు కదా దాన్ని, క్యాబేజీ. అదే చెప్తా ఉండండి, రసల్ స్ప్రౌట్స్ అది అంటారు. ఓ ఇది ఆన్లైన్ లో తెప్పించారా విత్తనాలు? ఆన్లైన్ లో కాదండి, సాయిలీలా బ్లాగ్స్ ఉన్నాయి కదా, ఆవిడ దగ్గర తెప్పించారు. రసల్ స్ప్రౌట్స్ ఇవి ఇట్లా బుడ్డి క్యాబేజీ లాగా వస్తాయి ఇట్లా, వీటికి అవి తింటారు. అవి కర్రీ చేస్తారంట కదండి. మీరు ఇది పైన ఇంకేం రాదు, ఇట్లా పైన రాదు, ఇంకా చెట్టు పెరుగుతూ ఉంటే ఇది కింద ఇవి వస్తూ ఉంటాయి అనమాట. ఇది కూడా అదేనండి, ఇది కూడా అదే. ఇంకా అది బాగా తయారైంది, వస్తుంది, బాగా పెద్ద అవుతున్నాయి. అంటే ఇంకా పెద్దగా కొంచెం ఇదిగొమ్మ ఇంత అవుతాయి, చిన్నగా ఇంత అవుతాయి, బఠానీ లాగా కాదు, కొంచెం ఉంటాయి అట్లా. దాని పలంగానే కర్రీ చేసుకుంటాం. ఇది చూడాలి, ఈ కర్రీ కోసం కూడా ట్రై చేసుకోవాలి. కొత్త వెరైటీ దొరికినప్పుడల్లా మనకి కొత్త కర్రీ ఎక్కువ కాకపోయినా ఒక 10 దొరికినా కొంచెం ఇంత కూర అయినా దాని టేస్ట్ ఏంటనేది తెలియాలి కదండి. కానీ భలే ముద్దుగా అనిపిస్తున్నాయి చూస్తే అయితే. అంటే మొక్కే అందంగా ఉంది అసలు. కొత్త వెరైటీ వేసాము మన గార్డెన్ లో కూడా. అంతే, వైజయంతి మాల మొలిపించారా మీరు? నాకు కూడా లేదు, నేను తీసుకున్నాను, మొక్క కొన్నాను. ఎక్కడ? మొన్న నేను నర్సరీ మేళలో ఉన్నాయండి. ఓకే, రేర్ ప్లాంట్స్ అని ఒక స్టాల్ పెట్టారు, ఆడి దగ్గర ఉన్నాయి. ఓకే, 300 ఎంతో కుసుమగారు ఒకటి, నేను ఒకటి తీసుకున్నాను. ఇట్లాంటిది ఉంటుందని నిజంగా నాకు తెలియదు. డ్రాపింగ్ చింత అంటారు దీన్ని. అది కొమ్మలు కిందకే హ్యాంగ్ అవుతాయి తెలుసా? ఓకే, ఇట్లా మనము ఈ ముద్రాకు ఉంది అనుకోండి, ఇది పౌడర్ కింద ఎండబెట్టుకుని పౌడర్ కింద చేసుకోవచ్చు. పీచు రాదు. ఓకే, డ్రాపింగ్ చింత అంటండి. తెలుసా మీకు? దీనికి ఫ్రూటింగ్ అయితే రాదు, ఓన్లీ మనం చింత చిగురుకు వాడుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. ఇది మనకి ఆకుకూరకుండా ఉంటుందని తీసుకొచ్చాము. పులుపు యాక్చువల్గా మామూలుగా చింత చిగురికి ఏంటంటే పీసు తెలుస్తుంది, ముద్రాకు అవును పీచు లేదు. ఇది వచ్చేసి బనానా సపోటా, మన కోసానండి, 25 కాయలు కోసాను. ఎంత బాగుంది తెలుసా స్వీట్, అసలు 25 కాయలు. ఇప్పుడు మళ్ళీ మొత్తం చెట్టు అంతా మళ్ళీ పిందెలు పండే వరకు ఉంచుతున్నారా మీరు? ఎట్లా వస్తున్నారు కోయటం? అంటే దాని మీద ఇట్లా ఉంటుంది కదండి పొట్టు, ఇదంతా అయిపోయి మనకి నీట్గా రావాలి. ఆల్రెడీ ఇది ఊడిపోయింది ఏంటో, అది తయారైనట్టుందండి. తయారైందంటారా? కొన్ని పెరక్కోకుండా అవుతాయి కదా, అట్లా అయినట్టుంది. నా కోసమే పట్టుకోగానే కూడా వచ్చింది. అదే బచ్చీలు ఉన్నాయి, ఇది నా కోసమే. తీగుందా? విచిత్రంగా ఉంది.
ఎల్లో మిర్చి నారు పోసాను. ఓకే. కుసుమ గారికి ఇచ్చాను, మీరు కావాలంటే 4 మొక్కలు పట్టుకోండి. ఎందుకు వద్దంటాను చెప్పండి. ఎల్లో మిర్చి మీ తోటే నాకు గిఫ్ట్ ఇచ్చింది, ఇంకా మీరే కాదండి. ఈ మిర్చి తెలుసా, కిలో కారపొడి వచ్చేసి 3500 అట. అవును, నాకు దాని విలువ లాస్ట్ ఇయర్ నేను ఎల్లో మిర్చి హార్వెస్ట్ కూడా చేశా, చూపించా వీడియోస్లో. అది ఎట్లా మిస్ అయిందో, సీడ్ జాగ్రత్తగానే పెట్టాను, ఎలా మిస్ అయింది. ఓకే, కాసినాయి మాకు ఎల్లో మిర్చి. ఇది ఎలా వచ్చిందో తెలియదు మళ్ళీ పంటకి. అవును. ఇక్కడ అన్నీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, చంద్రావతి గారి గార్డెన్లో ప్రతి దానిలోనూ అంతర పంటలాగా ఒక పెద్ద మొక్క ఉందంటే దాంతో ప్యారలల్గా ఒక చిన్న మొక్క ఉంది. ఏది సీజనల్గా అయిపోయే మొక్కలు అంతే, వేర్లు డెప్త్గా వెళ్ళకుండా ఉండే మొక్కలు. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉంది, ఇంతే లోతు వెళ్తుంది మొక్క. ఇవి చూసారా పాలకూర, ఇవన్నీనేమో వేరే మొక్కలు. అలా అని చెప్పి మళ్ళీ బాగా పెద్దవి ముదిరిపోయిన వాటిల్లో వంగ మొక్కలు అట్లా పెట్టారనుకోండి, కాపు రాదు. రెండిటికి బలం సరిపోదు అట్లా. అందుకని మనం అంతర పంటగా మనకి సీజనల్ వేసుకుంటే బాగుంటుందండి. ఇది బ్లాక్ సపోటా అండి, లోపల ఫ్లెష్ బ్లాక్ వస్తుంది. ఫ్లెష్ మొత్తం మన చాక్లెట్ ఫుడ్ లాగా ఉంటుంది. ఇది కాయేమో గ్రీనే ఉంటుంది, ఈ కలర్ లో ఉంటుంది, కానీ లోపల మాత్రం చాక్లెట్ లాగా వస్తుంది. టేస్ట్ వైజ్గా చాలా బాగుందని చెప్పారు మొక్క పెంచిన వాళ్ళు. అందుకని 750 రూపాయలు ఎంతండి ఇది ప్లాంట్ వచ్చి. మనకి ఏంటంటే ఒకటే వ్యసనం, మొక్కలు కొనే వ్యసనం అంతే, ఇంకా కానీ అది తప్పులేని వ్యసనం. ఫ్రూటింగ్ అయితే మన క్లైమేట్ కి బాగానే వస్తుంది, ఓకే అనుకోవచ్చు. దీంట్లో పాలకూర వేసాను, మళ్ళీ ఈ డ్రమ్లో ఇదేమో ఇది స్టార్ ఫ్రూట్, దానిలో చుక్కకూర, దీంట్లో అంతా చుక్కకూర. మొత్తం పెద్ద డ్రమ్ కదండి, ఇదే మొక్క చిన్నదే. ఇది మిరియాలు ఫుల్ కాసినాయి. ఇట్రండి, మా ఇంట్లో మేము ఎక్కడికో ఊరికి వెళ్తే అది పక్కన మొక్కన కుండిపోయి చనిపోయిందండి. కానీ ఒకటి ఎండిపోయిన దానికి కూడా ఉంటాయి కదా, నోట్లో వేసుకున్నాను, ఎంత ఘాటో. అవును, మనం మరి మార్కెట్ లో కొన్నాటికి మరి ఆ ఘాటు. ఇవి మనకి ప్యూర్ కదండి. లాస్ట్ టైం నాకు 50 గ్రామ్స్ వచ్చాయి తెలుసా ఇవి. ఈ సంవత్సరం నేను అందుకే 2 మొక్కలు తెచ్చిపెట్టాను. ఇవి తిని చూడండి, ఎప్పుడైనా ఘాటుగానే ఉంటుంది, గొంతంతా సెట్ అయిపోద్ది దెబ్బతోటి. అవును. ఈ కాకర ఇవి చూడండి, ఈ పందిరికి వెళ్ళిపోయి చెర్రీ టమాటోలు అయితే అసలు దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నాయి. లైన్స్ వంగ చెప్పుకుంటా పోతే ఇంకెట్లా చారల్ వంకాయ చాలా ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ కూడా పెంచారు కదా, చాలా గ్రో బ్యాగ్స్ పెంచాను. ఈ కంటైనర్స్ అన్ని కొత్తవేనండి. ఈ గ్రీన్ కంటైనర్స్ ఎక్కడ తీసుకున్నారండి? ఇవి డ్రమ్ములు 2 కట్ చేసి కూలర్ టబ్సా. మనకి నాచారంలో ఫ్యాక్టరీ ఉంది, ఓన్లీ ఇవి అమ్ముతున్నారు. మన కుండీలు కూడా ఉన్నాయి, ప్లాస్టిక్ కుండీలు, కూలర్ టబ్స్ 350 అండి ఒక్కొక్కటి. చక్కగా నేను 6 కంటైనర్స్ తెప్పించా. మళ్ళీ రేపు సీజన్ కి ఇంకొక 6 తెప్పిస్తాను. ఎందుకంటే మనకి క్రీపర్ వెరైటీ కూడా సోరా, బీరా, కాకర కూడా బాగా పక్కగా పెట్టేసుకుంటే పక్కన ఇట్లా పెట్టుకోవచ్చు. చూసారా, దొండ పెట్టాను, దొండ కట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ చలికాలం దొండ గ్రోత్ తక్కువ ఉంటుందండి, పెస్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అంత తీగలు మీద ఉంది, మంచిగా తీగలు వస్తుంది. ఇది స్వీట్ పొటాటో అనుకుంటా కదా, ఇది పొటాటో కింద పెట్టేయాల్సిందండి. ఆటంతటా అయ్యే మొక్కలు వచ్చేసినాయి. ఈ తొట్లలో పెట్టాము. అమ్మో, ఈ తొట్లలో పెడితే ఇంక పక్కన మొక్కను రానివ్వండి, అబ్బాయి కష్టం అది. సో ఇప్పుడు చూడండి, ఇట్లా తీసామనుకో, ఇది కింద మొత్తము ఈ ఎర్రలు చూసారా ఇట్లా ఉంటాయి. సో మట్టి ఆర్గానిక్ మాన్యూర్ అంటే అంతే ఉంటుంది. ఇంకా అక్కడ కంటైనర్ లో తీసామంటే ఇట్లా కుప్ప ఉంటదండి, కుప్పలాగా ఉంటాయి అసలు. అట్లా కనుక మనము ఇట్లా కుండీలు పెట్టి ఇందులో కిచెన్ వేస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఇది దాని కింద మొత్తం ఎర్రలు వచ్చి చేరిపోతాయి. డెవలప్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది మనకి మట్టిలో. అవి ఈ ఎండాకాలం వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మనకు ప్రొటెక్ట్ ఉంటుంది. అక్కడ నుంచి చూపిస్తారండి. ఎండాకాలం వచ్చేసరికి ఏంటంటే మనకి వానపాములు అవి చనిపోకుండా ఇట్లా మనము ఇంకొక పాట్ ఏమంటారు, డబల్ పాట్ ఇలాగా ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఆ కుండీ కింద ఎక్కువ తేమ ఉంటుంది కదండి. సో అట్లా పైన మనము కావాలనుకుంటే కిచెన్ కంపోస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా డెవలప్ అవుతాయి. అదే, ఎందుకంటే ఇంకా వాటి కోసమని మొత్తం అక్కడ చేరుతాయి. ఇప్పుడు మనకి సీజన్ వస్తుంది కాబట్టి పుచ్చకాయ ఇవన్నీ మనకి తొక్కలు వస్తాయి కదా, అలాంటివి తీసుకొచ్చేసామంటే స్వీట్ ఉండవి దాని కింద డెవలప్ అవుతాయి. మన సాయిల్ కూడా మనకి మంచిగా గుల్లగా ఉంటుంది, మంచి బలంగా ఉంటది. ఎర్రలు మంచిగా డెవలప్ అవుతాయి, ఈ ఎండలకు కూడా చనిపోకుండా ఉంటాయి. చనిపోకుండా ఉంటాయి. ఇలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కంటైనర్స్ నీళ్లు పెట్టేటప్పుడు ఇంకా అందులో కొంచెం వాటర్ పోసామనుకోండి, అందులో ఉన్న జ్యూస్ మొత్తము వేర్లకి వెళ్తాయి. అందుకని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఇది అవకాడో అండి. ఓకే, పోత వస్తుంది.
ఫ్లవరింగ్ వస్తుంది. 3 years అయింది ప్లాంట్ వేసి, ఫుల్ ఫ్లవరింగ్ మీద మొక్క పెట్టారు. గ్రాఫ్టెడ్ మొక్క ఇది. కాకపోతే ఇది మామిడికాయ సీజన్ ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ వస్తుందో అదే సీజన్ లో ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. కాయటం కూడా అప్పుడే కాస్తుంది. కానీ దీనికి ఒక స్పెషల్ అండి, చెట్టు మీద ఉన్న ఎన్ని రోజులు ఉన్న కాయ మాత్రం పండదు. మనం ఎప్పుడైతే కోస్తామో అప్పుడు పండుతుంది కాయ, చెట్టు మీద పండదు అవకాడో. సో నెమ్మదిగా కోసుకోవచ్చు, ఒకవేళ ఒకసారి కాసిన నెమ్మదిగా మనం కోసి పెట్టుకోవచ్చు. కానీ ఈసారి ఎలా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఇయర్ కి అయితే కన్ఫర్మ్ కాస్తుంది. ఇప్పుడు కూడా ఇదిగోండి ఇట్రండి, ఇది కాండానికి వస్తాయి అనుకుంటానండి. అయ్యో ఇవంతా ఫ్లవరింగే, ఇదిగోండి ఇట్లా కాండానికి వస్తున్నాయి. ఇదిగోండి చూసారా, మొత్తం అంతా కాయాలి. మాకు మళ్ళీ ఫోటోలు షేర్ చేయాలి, నేను మళ్ళీ అందరికి చూపించాలి. తప్పకుండా ఇది బ్లూమింగ్ వచ్చినప్పుడు కాయ కనుక వస్తే నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఎందుకంటే మిద్దె తోటల్లో చాలా తక్కువ అండి అవకాడో, ఎవరికి కాయలే ఇంతవరకు చెప్పాలంటే. ఈసారి మనం ట్రై చేసినాం, చూద్దాం ఎలా ఉంటుందో. అదండి మరి ఈరోజు వీడియో. మీకు కంటితో చూసి ఆనందపడటమే కాకుండా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరి మీకేమనిపించింది, వీడియో హెల్ప్ అయిందా లేదా ఏంటి అనేది తప్పకుండా షేర్ చేయండి. హైదరాబాద్లో అందుబాటులో ఉండే వాళ్ళైతే కనుక మీ గార్డెన్లో కొత్తవి ఎవరికైనా ఏదైనా చూపించాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. లేదు అంటే మీకు మెయిల్ ఐడి ఇస్తాను, మెయిల్కి మెసేజ్ పెట్టండి, మెయిల్ చేయండి. మీ గార్డెన్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి అందరికీ చూపిద్దాము అనుకుంటే కనుక. సో మరి చంద్రావతి గారికి ముందు థ్యాంక్స్ చెప్దాము, మనందరికీ ఓపికగా చూపించి మంచి టిప్స్ చెప్పినందుకు. మీరు కూడా చెప్పండి, ఓకేనా? మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత. థ్యాంక్ యూ.